కారు పార్టీ కథ అంతా కోర్టులు జైళ్ళ సుట్రంగానే నడుతున్నది కదా. ఓ కేసు కాకపోతే ఇంకో కేసు ముచ్చటతోటి మోసమర్రకుంట అవుతున్నది కారు పాటోళ్లకు. అయితే చాలా కేసుల్లో వీళ్ళ మీద సర్కారోళ్ళు ఏరేటోళ్ళు కేసులు పెట్టిండ్రని కోర్టుకు పోయిన కారు పాటోళ్ళు ఇప్పుడు ఏరేటోళ్ళ మీద కేసేసి పెద్ద కోర్టుకు పోయినరు. అగ్గో గా ముచ్చట మీద ఇప్పుడు మస్తుగా నడుతున్నది చర్చ. మరి గా కేసు ఏందో ఎవల మిన్నో అనేది గీ ముచ్చట చూసి పురా కరుసుకొని రాపోండి. కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీలకు పోయినోళ్ల మీద కారు పార్టీ బగ్గనే నజరేసింది. వాళ్ళ మీద అనర్హత వేటు పడేదాకా నిద్రపోయేటట్టే లేరు. ఈడ రాష్ట్రంలో హైకోర్టు స్పీకర్ కే ఇడిచిపెట్టింది పార్టీ మారిన ఎమ్మెల్యేల సంగతి. ఇక స్పీకర్ ఏమో సరే సరే అనుకుంటేనే సపోర్ట్ చేయ కూకుంటున్నాడు తప్పితే వాళ్ళ మీద ఎసొంటి యాక్షన్ తీసుకుంటలేడు. అసలుగా ముచ్చట గురించే మాట్లాడతలేడు అని చూసి సుప్రీంకోర్టుకు పోయినరు కారు పార్టోళ్ళు. పార్టీ ఫిరాయింపులు చేసిన 10 మంది ఎమ్మెల్యేలను ఎంబటే అనర్హులని తీర్పియాలి అని పిటిషన్ వేసిండ్రు. ఇక మరి హైకోర్టు చెప్పినట్టే సుప్రీంకోర్టు చెప్పుద్దో లేకపోతే ఏ తీర్పు ఇస్తుందో గాని గీ పిటిషన్ల మీదనైతే వచ్చే వారం విచారణ అవుతుందట. ఒక పార్టీకెంచి గెలిచి ఇంకో పార్టీలకు జంప్ అవుడే తప్పంటే ఇంకా మీదికెంచి ఎంపీగా పోటీ చేసిండు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందరు. ఇంకా తతిమొళ్ళు కూడా ఒక్కొక్క ఒక్కొక్కరు షెరికైనరు చెయ్యి పార్టీలా. వాళ్ళ మీద ఫిర్యాదు ఇచ్చి 9 నెలలు దాటినా గాని ఇప్పటిదాకా స్పీకరు ఏం మాట్లాడకపోవడైతే చిత్రమే అని కారు పాటోళ్ళు అంటుంటే మీరు నేర్పిన విద్యయే నీరజాక్ష గపట్ల చెయ్యి పార్టీకెంచి కారు పార్టీలకు గుంజుకున్నప్పుడు అనిపించలేదా ఫిరాయింపులని అని గరమైతున్నారు చెయ్యి పాటోళ్ళు. వీళ్ళు వాళ్ళ పార్టీల షెరికైనా వాళ్ళు వీళ్ళ పార్టీల షెరికైనా వాళ్ళు రాజకీయ లీడర్లే, వాళ్ళు చేసేది రాజకీయమే, వాళ్ళకు కావాల్సింది పదవులే అని జనాలు యాదుంచుకుంటే మంచిది అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. నీ అవ్వ బడనంగానే పోరగాళ్లకు లేని జరాలు నొప్పులు యాదకొచ్చినట్టే ఎలక్షన్లు అనగానే రాజకీయ లీడర్లకు జనాల మీద లేని పాయిరం యాదత్తది. ఫిబ్రవరిలో ఢిల్లీ ఎలక్షన్లు ఉన్నాయని హామీల మీద హామీలు కురిపిస్తున్నారు. ఇక మరి పోటాపోటీగా ఎవరెవరు ఏ హామీలు ఇచ్చిండ్రు ఏంది కథ అనేది పురాగరుసుకొని వద్దాం పాండ్రి. కర్ణాటక తెలంగాణలు ఇచ్చినట్టే గ్యారంటీలు ఇచ్చినా గాని మహారాష్ట్రలో గెలవలే అని రూటు మారుతుంది అని అనుకుంటేనే గదే రూట్ల గ్యారంటీల కార్యమే ఢిల్లీ ఎలక్షన్ల కూడా ముంగటేసుకున్నారు చెయ్యి పాటోళ్ళు. 500కు సిలిండరు, ఆడోళ్లకు 2500, 300 యూనిట్ల దాకా ఫ్రీ కరెంటు గిట్లా. ఇక హామీలంటే గిట్లనే ఉండాలనుకున్నారో లేకపోతే గివ్వే ఉండాలనుకున్నారో లేకపోతే ఎక్కువ ఆలోచన ఏం చేద్దాం అని అనుకున్నారో గాని చెయ్యి పాటోళ్ళ హామీలనే కాపీ చేసిండ్రు పువ్వు పాటోళ్ళు. ఫ్రీ సిలిండరు, ఆడోళ్లకు 2500 అని చెయ్యి పార్టీ ఇచ్చిన హామీనే పువ్వు పార్టీ కూడా ఇచ్చింది. కాకపోతే దీపావళి హోలీ పండుగలకు ఫ్రీగా సిలిండర్ ఇస్తామని కొసరేసుడితోటి పాటు నీళ్లు పోసుకున్న ఆడోళ్లకు 21,000 రూపాయలు ఇస్తామని కూడా కొసరేసింది. అట్లనే అటల్ క్యాంటీన్లని పెట్టి 5 రూపాయలకు బువ్వ పెట్టే ఆలోచన కూడా చేసింది పువ్వు పార్టీ. ఇక ఆడోళ్లకు నెలకు 2100 ఇస్తామని ఆ పార్టీ ఈ 2 పార్టీల కంటే ముందుగానే చెప్పింది. ఇక అట్లనే పూజారులకు నెలకు 18,000 అని గిట్ల షాన్నే హామీలు ఇచ్చింది కేజ్రీవాల్ సారు పార్టీ. ఎన్ని ఎక్కువ హామీలు ఇస్తే గంత ఎక్కువ సీట్లు గెలుతారని ఎవరన్నా చెప్పిండ్రో ఏందో గాని గింతగానం పోటీపడి మరి హామీలు ఏ దేశంలో ఎరగావచ్చు. ఎలక్షన్ల ముందుగాల ఇష్టం వచ్చినట్టు హామీలు ఇస్తారు, అటెన్కల్నేమో రాష్ట్రంలో అప్పులైనాయి, హామీలు అమలు చేయాలంటే కట్టమవుతున్నది అని ఓ రొటీన్ డైలాగ్ చెప్తారు. కానీ జనాల ఓటును కొననీకైతే ఆళ్ళతాన మస్తు పైసలుంటాయుల్లో. మరి గట్లెట్లా అంటే గదే మ్యాజిక్ అని అనవట్టిండ్రు ఢిల్లీ ఎలక్షన్ల కోసం 3 పార్టీల మేనిఫెస్టోల ముచ్చటెరకైన రాజకీయ మేధావులు. మరి చూడాలే ఢిల్లీ పబ్లిక్ ఎవల హామీలను మెచ్చుతారో. హరిచందనాల సిరి లక్ష్మీదేవి సీమంతమాయనమ్మ, ఆ సిరిగల కొమ్మను అమ్మను గమ్మని దీవించరమ్మా. సీతా సీమంతం రంగరంగ వైభవములే, ప్రేమానందం నింగినేల సంబురములే. ఓ వెన్నెల బుజ్జి, సీమంతం పాటలు జోర్దార్గా పాడుతున్నావు. ఇంతకు ఎవల సీమంతం ఉన్నదని అడగబోతున్నారు కదా. ఇంకా నేను చెప్పుడు ఎందుకు గాని చూద్దురు పాండ్రి మీరే. ఆగో కొత్త చీరలు, గాజులు, పూలు, పండ్లు, తినిపియనీకి స్వీటు ఇదంతా చూస్తుంటే ఎవరిదో సీమంతం ఫంక్షన్ ఉన్నట్టున్నది కదా. అవును సీమంతం ఫంక్షనే, కానీ మనుషులది కాదుల్లో. ఇగో గీ ఆవుది శ్రీకాకుళం జిల్లా వెలగాడ కాడ జరిగింది గీ సీమంతం. ఆగో పెట్టిన పిండి వంటలతో పాటు ఆకును కూడా నమ్లి పడెత్తున్నది కదా ఆవు.
తిను తిను కడుపుతో నుండంగా బలంగల్ల తిండి తింటే లోపటున్న బిడ్డ కూడా మంచిగా పుడుతుంది. ఇక తెచ్చిన కొత్త చీరలను ఆవు మీద వేసిండ్రు. ఓ ఆవమ్మ, చీరల కలర్లు, అంచులు, బార్డర్లు అన్ని నచ్చినాయో లేవో ముందుగానే చూసుకో. ఆయన అటెన్క వంకలు పెడితే దుక్న పైన మళ్ళీ ఆపస్ తీసుకోడు. ఆవు సీమంతానికి దాని మీద చీరలైతే వేసిండ్రు గాని దాని ముంగటి కాళ్లకు గాజులు కూడా దొడిగెత్తే అయిపోవు. దాని సైజు దొరికినాయో లేవో మరి, లేకపోతే అటు ఇటు దుంకినప్పుడు పలుగుతాయని సప్పుడు చేయ కూకున్నట్టున్నారు. ఇక అన్ని తినిపించినాక అటెనక మంగళారతి ఇచ్చిండ్రు. ఇక ఆవు చుట్టూ తిరుక్కుంటా అందరూ మంచిగా మొక్కుకున్నారు. ఆవమ్మ, అందరి దీవనార్తలతోని నీకు మంచిగా కవల పిల్లలు పుట్టాలే. జరా కాన్పయ్యేదాకా ఎటు పడతా టూర్కకు ఏమంటున్నాం? ఇక ఇంటోళ్ళు ఇప్పుడు ఆవుకు సీమంతం చేసిండ్రు. ఇక అటెనక దానికి పుట్టిన పిల్లగాళ్ళకు బారసాల కూడా చేస్తుండొచ్చు. కానీ ఇయ్యాల రేపు ఇంట్లో మనుషులు పుట్టినరోజులు పెళ్లి రోజులను లైట్ తీసుకుంటున్న గీ కాలంలో ఆవును ఇంట్లో మనిషి లెక్క చూసి దానికి సీమంతం కూడా చేసిండ్రంటే గీళ్ళు నిజంగా చాలా గ్రేటే పోన్రి. ఆవు గాని పబ్లిక్ గిన్నె ముచ్చట్లు చెప్పుకుంటున్నాం గానీ మా తాత మోతవారు ఇంక అత్తలేడేంది. ఓ పరే తరుసుకొని వద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి, ఏం చేస్తున్నావయ్యా? ఈడ కూర్చున్నాడు కదా. ఈడ కూర్చొని ఫోన్లో పొంకరాలు కొడతాను. అవురా, ఎవరితో మాట్లాడతాను? అరే నేను ఎవరితో మాట్లాడితే ముసలాడా నీకు? నువ్వు వచ్చిన పని చెప్పరా అదేంటిదో? నువ్వు ఎవరితో మాట్లాడుకుంటే నాకేది తోకమట్ల ముచ్చట. కానీ ఇగో ఈ కాగితాల మీద నువ్వన్నా సంతకం పెట్టు, లేకపోతే మీరు రేవంతాల సార్తోటన్నా సంతకం పెట్టియాలి. పెట్టిడ పెట్టు. ఆగో, అవేం కాగితాలు? వాటి మీద గాన్నెందుకు సంతకం పెట్టాలి? ఓ తాత, ముచ్చటేందో నాకు చక్కగా చెప్పు. ఇవి ఏం కాగితాలు అనేది నీకు అటెంక చెప్తా. కానీ నీ వార్తలు నువ్వు చదువుకో. గట్టేట చూస్తాను రా. ఈ కాగితాల సంతకం పెట్టు. అరే ముసలోడు, ఇవి ఏం కాగితాలు? ఏం సంతకం అసలు? ఇదేంటిది? ఇవి జిమ్మెదారి కాగితాలు రా. మీ రేవంతాల్ సారు మన తెలంగాణలకు అధికారంలోకి వచ్చేది ఉంటే వాళ్ళు అమలు పడతా అన్న 6 గ్యారంటీలు, అట్లనే సెంట్రల్ చెయ్యి పార్టీ, ఇక్కడ చెయ్యి పార్టీ గెలిచేది ఉంటే వాళ్ళు ఇస్తామన్న 420 హామీలు, అవి నెరవేర్చకుంటే జిమ్మెదారి నేనే అని నువ్వు సంతకం పెట్టాలి. పెట్టిడ పెట్టు. ఏ ముసలోడా, నాకేం సంబంధం? నేనెందుకు సంతకం పెడతా? అవును, గా అన్నెందుకు జిమ్మదారిని అని సంతకం పెడతాడే? పోయి సర్కార్ అడుగుపో. వీడెందుకు సంతకం పెడతాడా? ఓట్ల నాడు నా ఇంటికి వచ్చి చెయ్యి గుర్తుకే ఓటు గుద్దే తాత అని నా తోటి ఓటు గుద్దించుకున్న మొగోడెవడు? వీడు కాదా? అందుకే ఆ చెయ్యి పార్టీ సర్కారు అమలు పరచని పథకాలకు జిమ్మెదారి నేనే అని వీడు సంతకం పెట్టాలి. పెట్టు. ఎట్రాయించను అయినా సర్కార్ గద్దెనెక్కి ఏడాది దాటి గిన్నొద్దులు అవుతున్న గుర్తుకు రాని గీ జిమ్మదారి ముచ్చట ఇప్పుడే ఎందుకు యాదికొచ్చింది తమరికి? ఏమో గాన్నెంబడి పడుతున్నావు? ఎందుకు ఆదికొచ్చిందా? గీ ముచ్చట చూసినాక నీకే ఆ ముచ్చట ఏందో చక్కగా అర్థం అవుతుంది. ఓ ఎడిటర్ పిల్లగా గా వీడియో ఏదో గి నీరు దానికి చూయించు, ఒక పారి దానికే అర్థం అవుతుంది. చూడే ఇక నువ్వే చూడు. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. ఇన్నావే, ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేది ఉంటే వాళ్ళు అన్న హామీలు నెరవేర్చేటందుకు నాది జిమ్మెదారి అని తెలంగాణ ముఖ్యమంత్రిగా భరోసా ఇస్తాడు మన ముఖ్యమంత్రి రేవంతాల్ సారు. మరి తెలంగాణలో అదే చెయ్యి పార్టీ సర్కారు అన్న హామీలను నెరవేర్చకుంటే ఎవరిది జిమ్మెదారి? అందుకే నా ఇంటికి వచ్చి ఓటు అడిగిండు వీడే కాబట్టి వీడే జిమ్మెదారి. పెట్టు, సంతకం పెట్టు. ఇక బెట్రాయించడం. అయినా మన కాడ ఏ పథకం అమలు కాలేదని జిమ్మదారి గమ్మంటున్నావు గా అన్నను, అది చెప్పరా? అది ముసలోడా అట్టనా? సంక్రాంతి పండుగ నాడే ఇస్తా అన్న రైతు భరోసాకు జిమ్మెదారి ఎవరు? పెళ్లి చేసుకుంటున్న ఆడిపిల్లలకి ఇతరన్న తులం బంగారానికి జిమ్మెదారి ఎవరు? నిరుద్యోగులకు ఇతరన్న నిరుద్యోగ భృతికి జిమ్మెదారి ఎవరు? ప్రతి ఇంటి మహిళకు ప్రతి నెల ఇస్తా అన్న 2500 రూపాయలకు జిమ్మెదారి ఎవరు? మా ముసలోళ్ళకి ఇస్తానన్న 4000 రూపాయల పింఛని, అట్లనే వికలాంగులకు ఇస్తానన్న 6000 రూపాయల పింఛన్కి జిమ్మెదారి ఎవరు? 500 రూపాయల గాసు బుడ్డికి జిమ్మెదారి ఎవరు? ఇట్లా చెప్పుకుంటూ పోతే చెయ్యి పార్టీ అధికారంలోకి వచ్చినాక అమలు పరుస్తామన్న 420 హామీలకు జిమ్మెదారి ఎవరు? అందుకే అడుగుతాను, ఎవిరా? ఏ ముసలోడా, రైతు భరోసా ఈ నెల 26వ తారీఖు ఇస్తానని చెప్పి వినలేదా? అవును, గట్లనే ఇంద్రమ్మ ఇండ్ల ముచ్చట, రేషన్ కార్డుల ముచ్చట కూడా చెప్తామన్నారే సర్కారు. అట్లనా? అట్లయితే మరి ఇదైనా గ్యారంటీ అంటావా పిల్ల? రైతు భరోసా రేపిత్తనం మాపిత్తనం, రేపిత్తనం మాపిత్తనం అనుకుంటే ఒక పంటది ఎగ్గొచ్చిర్రు. అది పోయి గంగల కలిసింది. ఇప్పుడు రేపు మాపు మళ్ళా 26వ తారీఖు అంటాళ్ళు. సరే, ఆ ముచ్చట పక్కకు పెట్టు. ప్రతి మహిళకు బతుకమ్మ పండుగకు 2 రంగురంగుల చీరలు ఇస్తామని చెప్పింది మన మంత్రి సీతక్క. మరి పథకాలు లేవు ఇంతవరకు, ఇంకా నేసుడు కాలేదా?
సరే ఇప్పుడు కాకపోయినా కనీసం వచ్చే బతుకమ్మ పండుగకైనా ఆ చీరలు నేసుడు అయితే ఇంకా నేస్తనే ఉంటారా రంగురంగుల చీరలు. అరే నీ అవ్వ సర్కార్ గద్దెనెక్కిన కాడ నుంచి ఓ పని వెనక పని చేస్తూనే ఉన్నది కాదే, మళ్ళీ జిమ్మదారిగా సంతకం పెట్టమని గాన్నెంబడి ఎందుకు పడుతున్నవే? అరే ఢిల్లీలో ఇంకా అధికారంలోకే రాని చెయ్యిపాటి సర్కారు కోసానికి జిమ్మెదారి నేనే అని మాటిచ్చినప్పుడు మన రేవంతాల్ సారు మరి ఇక్కడ మేము ఓట్లు గుద్ది గద్దె మీద కూర్చుండబెట్టినప్పుడు మరి ఇక్కడ అమలు కాని పథకాలకు మాకు ఎవరో ఒకరు జిమ్మెదారి ఉండాలనా వద్దా? అందుకే నా దగ్గరికి వచ్చి ఓటు అడిగింది వీడే కాబట్టి వీడే జిమ్మెదారిగా ఉండాలని సంతకం పెట్టు అని అంటానా. పెట్టువేమరా సంతకం పెట్టు, ఇడ పెట్టు, ఇడ పెట్టు. సరే మరి గా అన్నకి ఎవరు జిమ్మదారిగా ఉండాలి అది చెప్పరాదు? అగో ఢిల్లీలో చెయ్యిపాటి కోసానికి మన ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ జిమ్మదారిగా ఉన్నప్పుడు తెలంగాణలో కార్యకర్తల కోసానికి మన ముఖ్యమంత్రి రేవంతాల్ సార్ జిమ్మదారిగా ఉండడా? మీరు పోయి ముఖ్యమంత్రి సార్ తోటి జిమ్మదారిగా సంతకం పెట్టుకోరి, కానీ మీరు మాత్రం ఇప్పుడు నాకు సంతకం పెట్టాలి. పెట్టు. ఏ ముసలాడా నీకేడా పని లేదా? ఇచ్చిన మీదకి ఎవరైనా కాగితాలు రాసి జిమ్మేదారు సంతకాలు పెడతారా? రేపు నేను పెట్టను పో, ఏం చేసుకుంటా? అగో అగో గత్తెత్తుంటది నిన్ను అసలు ఇడిచిపెట్టేదే లేదు. నువ్వు జిమ్మదారిగా సంతకం పెట్టినాక అరే అరే నేను ఇడిచిపెట్టా, నువ్వు సంతకం పెట్టాలి, నువ్వు కాగితాలు రాసి సంతకాలు అరే పెడతారా? నువ్వు పెట్టాలి. అబ్బా మా ముసలోడు పట్టు పట్టిందంటే పర్కంప పట్టుకున్నట్టే. చూసిల్లు కదా పబ్లిక్, ఢిల్లీలో ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఇక అందరూ తప్పకుండా చెయ్యిపాటిని గెలిపియాలి. చెయ్యిపాటి ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే నాది గ్యారంటీ అని ఢిల్లీ పబ్లిక్కు భరోసా ఇచ్చిండు సీఎం రేవంత్ అన్న. మరి తెలంగాణలో ఇచ్చిన హామీలకు ఎవరు గ్యారంటీ, ఎవరు జిమ్మదారి అని గరం అవుతున్నారు చాలా మంది. ఓడ్డెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టు ఓట్లప్పుడు లీడర్లు మస్తు మాటలు చెప్తారు, కానీ గెలిచినాక కథ వేరే ఉంటది. మరి చూడాలే ఢిల్లీ పబ్లిక్ ఎవల మాటలు నమ్ముతారో, ఎవలకు జయగొడతారో. పబ్లిక్ ఇయ్యాల సుతం మీకోసం కొన్ని లిల్లిపుడు వార్తలు పట్టుకొచ్చినా, మరి అవి కూడా చూడాలి కదా, నడువుందిగా. దినాం మీటింగ్లతోని బిజీగుండే నీళ్ల మంత్రి నిమ్మల రామానాయుడు సార్ని చూసిండ్రానుల్లా మహర్షి సినిమాల కదా మహేష్ బాబు లెక్క బురదల దిగి మరీ వ్యవసాయం పనులు చేసుకున్నాడు. కనుమ పండుగ పేరు మీద సొంతూరుకు పోయిన మంత్రి నిమ్మల సారు పొద్దుగాలనే రైతు అవతారం ఎత్తిండు గిట్లా. ఇక బురదల దిగి పారతోని వడ్లన్నీ మంచిగా చెక్కి మళ్ళా బురదతోని గా వడ్లను కూడా పెట్టిండు. అటెన్కల భుజానికి మందు డబ్బేసుకొని పొలానికి మందు కూడా కొట్టిండు గిట్లా. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనన్నట్టు రాజకీయాల్లో ఎంత గొప్ప పదవులున్నా వ్యవసాయం పనులు చేసుడంటే నాకు మస్తు పాయిరం. గందుకే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఊళ్ళకచ్చి గిసొంటి పనులు చేస్తానని చెప్పుకొచ్చిండు నిమ్మల సారు. ఎంతైనా సారు గ్రేటే పోన్రి. అగో సూషిన్రానుల్లా మనవంతోటి మొక్క నాటిస్తున్నాడు కేసీఆర్ సారు. పండుగకి ఇంటికొచ్చిన మనవడు హిమాంశు తాతను చూడనికి ఫామ్ హౌస్ కు పోయిండట. ఇక మనవంతోటి ఫామ్ హౌస్ అంతా గలెదిరిగి హిమాంశు తోటి కూడా ఒక మొక్క నాటించిండు కేసీఆర్ సారు. ఇక చేతుల పార పట్టుకున్న మనవనికి గుంటెట్ల దువ్వాలి, మొలకలెట్ల పెట్టాలి, మళ్ళా చుట్టూ మట్టినెట్ల పోయాలని అన్ని చెప్పుకొచ్చిండు కేసీఆర్ సారు. ఇక తాత చెప్పినట్టే మనవడు హిమాంశు కూడా పొలంలో ఒక మొలకను పెట్టి నీళ్లను పోసిండు గిట్లా. ఇక ఈ వీడియోను హిమాంశు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు. దునియాను కంటికి రెప్పలెక్క కాపాడే ప్రకృతిని మనం కూడా కాపాడాలి, అది మనందరి బాధ్యత అని ఈ వీడియో కింద రాసిండు. హరితహారం పేరు మీద రాష్ట్రంలో 1 కోటి మొక్కలకు మీదనే నాటించిన కేసీఆర్ సారు బయటి దేశంలో చదువుకుంటున్న మనవని కూడా గిట్ల వ్యవసాయం పనులు నేర్పిస్తున్నాడంటే సారు నిజంగా గ్రేటే అని అనుకుంటా కామెంట్లు పెడుతున్నారు అందరూ. సారుకు రైతన్నలన్నా వ్యవసాయం అన్నా గంత పాయిరం మరి అని కామెంట్లు పెట్టిండ్రు ఇంకొందరు. కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం లంచం డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా డిండి ఆర్ఐని ఏసీ బొల్లు అరెస్ట్ చేసిండ్రు ఇయ్యాల. ఇగో గీ ముచ్చట గురించి అన్న చెప్తున్నాడు ఈనుండ్రి. 3 సంవత్సరాలు కళ్యాణ లక్ష్మి పైసలు ఇవాళ ఇస్తా. పోయిసారి పోయినా 2-3 సార్లు పోయినా, ఒకసారి కాలు పట్టుకున్నా ఇది ఎవర్రా పోయి అన్నది. మళ్ళాసారి పోయి దిగులాడిన దగ్గర రాలే. ఒకసారి 5 ఏళ్ళు మా బొమ్మాడు ఇచ్చిండు. మళ్ళా 10 ఏళ్ళు అడుగుతుంది. మళ్ళీ 10 ఏళ్ళు అడుగుతుంటే లేదు ఏదో ఒకటి గిమ్లు ఆడితే లాస్ట్ 5 ఏళ్ళ కాడికి వచ్చింది. కొద్దిగా 5 ఏళ్ళు ఇస్తూ పట్టించింది. ఇగో పడమటి తండాలుంటున్న గీన బిడ్డకు 3 ఏళ్ల కిందటనే కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చిందట. ఇక అప్పటికెంచి లంచం ఇత్తనే సంతకం పెడతానని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నాడట శ్యామ్ నాయక్ అనే గీ ఆర్ఐ. అయితే ఒక మల్క 5,000 రూపాయలు కూడా ఇచ్చిండట. ఇక అవి జాలయి మళ్ళా 10,000 పట్టుక రావాలని తిప్పలు పెడితే బాధ భరించలేక ఏసీ బొల్ల తన కంప్లైంట్ చేసిండట. ఇక ఎలాగ పైసలను పట్టుకొని ఇయ్యనీకి ఆఫీసర్ తాన పోయినప్పుడు ఏసీ బొల్లొచ్చి గీనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారన్నట్టు. యథా రాజా తదా ప్రజ అన్నట్టు
అసలుకే సర్కారోళ్ళు ఆడబిడ్డ పెళ్లికి ఇస్తామన్న తులం బంగారం ఎగ్గొట్టిండ్రంటే గా ఇచ్చే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా లంచం అడుగుతున్నారంటే గొప్పొల్లే పోన్రి. జనాలకు పథకాలు ఇప్పిస్తామని వాళ్ళ తాన లంచాలు తీసుకునే గిసొంటోళ్ళు ఇంకెంతమంది ఉన్నారో జర గట్టిగా నజరేయుండ్రి సార్లు. అన్ని ముచ్చట్లు చెప్పేసిన అమ్మయ్య. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినుల్లా. ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.